పునరుత్థానపు పండుగ మనం జరిగించుకున్నాము. పునరుత్థానము యొక్క అర్థాన్ని మనం అందరము ఆలోచన చేశాము. యేసు పునరుత్థానము ఎవరి కొరకు అనే తలంపును మనం ఆలోచన చేశాం. యేసు పునరుత్థానము ఎవరి కొరకు అని మనం ఆలోచన చేసినప్పుడు, యేసు కొరకైతే ఎవరు సమర్పణ కలిగి నడుస్తూ ఉన్నారో, నడుస్తున్న వారి కొరకు తిరిగి ఆయన నడవడానికి పునరుత్థానము చెందాడు. నెంబర్ 1. రెండవది, యేసు కొరకు ఎవరైతే ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉంటారో వారిని ఊరుకుంచి ఆదరించడానికి ఆయన పునరుత్థానము చెందాడు అని మనం గత వారము ధ్యానము చేశాము. రెండవది. ఇకపోతే మూడవది, యేసు లేడు, మా గతింటి, మా బ్రతికింటి అని ఆందోళనతో అయోమయముగా బిక్కుబిక్కున యూదులకు భయపడి గదిలో దాక్కుని ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షపరిచి మధ్యన నిలిచి మీకు సమాధానం అని చెప్పడానికి ఆయన పునరుత్థానము చెందాడు. అది పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాము. ఈరోజు దాని తరువాయి భాగముగా పునరుత్థానపు బలము ఎరుగుట, పునరుత్థానం యొక్క బలమును మనము ఎరిగిన వారమై ఉండాలా, పునరుత్థానము యొక్క శక్తిని మనము ఎరిగిన వారమై ఉండాలా. కనుక పునరుత్థాన బలము ఎరుగుట, పునరుత్థాన బలమును ఎరుగుట, దట్ మే నో పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్, ఆయన రిజరెక్షన్ పవర్ను మనం ఎరిగిన వారమై ఉండాలా. పునరుత్థానపు శక్తి మనము ఎరిగితే ఇక దేనికి భయపడం మనం. నిజానికి మానవులందరినీ భయపడుతుంది మరణం. ఆ మరణాన్ని యేసుక్రీస్తు మరణింపచేశాడు. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే చచ్చిన శవం. దానికి మనం భయపడకూడదు. కనుక దాని కోరలను పెరికేశాడు. అది మన మీద ప్రభుత్వము చేయకుండా దాన్ని నేలమట్టం చేశాడు. అది మన మీద చలామణి చేయకుండా దాన్ని బద్దలు కొట్టేశాడు. ఇక ఏమీ లేదు మన మీద. నువ్వు భయపెడితేనే భయపడతావు. నువ్వు ధైర్యంగా ఉంటే నిన్నేమీ చెయ్యలేదు. ఇంకో మాట చెప్తూ ఉన్నా, ఏ మంత్రగాడు ఏమీ చేయలేడు, ఏ దయ్యము నిన్నేమీ చేయలేదు. వాటి మధ్యన నీవు నడుస్తూ ఉంటే కూడా అది నిన్నేమీ చెయ్యలేదు. ఆమేన్. దేవుని ఆత్మ మనలో ఉంటే ఏ దురాత్మ పని చేయదు. ఆత్మ మనలో లేనప్పుడే దిగులుగా ఉంటుంది. మధ్యరాత్రి సమాధుల దగ్గర నడుమంటే నడుస్తా. శవాన్ని పెట్టి కాష్టము కాలుతో ఉంది మధ్యరాత్రి. ఆ మధ్యరాత్రికి అక్కడికి వెళ్ళి ఒక కుర్రాయి పట్టుకరా అంటే నేను పట్టుకొస్తా. ఒకప్పుడు మా ఇంట్లో అందరికంటే పిరికొన్ని నేను యేసుగా దేవునిగా అంగీకరించిన తర్వాత కొంత ధైర్యాన్ని కూడగట్టుకున్నా. ఆ మాటలను మీకు అందిస్తూ ఉన్నా. మరణము మనల్ని ఏమీ చెయ్యదు. భయపడకూడదు. కనుక దాన్నొక్కదాన్ని, మరణాన్ని అందరినీ భయపెడుతుంది కనుక దానినే దేవుడు మరణింపచేశాడు. చావును చంపి చతికిలబడేశాడు. ఇక మనకి ఏమీ లేదు. అది మనల్ని ఏమీ చెయ్యదు. ఇంకో మాట చెప్తాను. అరటికాయ తిన్న తర్వాత తొక్క పడేస్తాం చూడు. ఇక తొక్కను చూసి భయపడొద్దు మనం. అర్థమవుతుంది? ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అది ఏమీ చెయ్యదు. దాన్ని తీసేస్తే పడేస్తే పోతుంది, కాలుతో తన్నేస్తే పోతుంది. మరణం పట్ల అట్లుండాలి మనం. అది పునరుత్థానపు బలం. ఆ బలమును ఎరిగిన పౌలు ఏమంటున్నాడో ఈ ఉదయం స్పీడ్గా మనము కొన్ని మాటలను ఆలోచన చేద్దాము. భక్తుడైన పౌలు చాలా శ్రేష్టమైన జీవితం. ముందు సౌలుగా ఉన్నాడు. దేవుని భక్తులందరినీ చంపాడు, చిత్రహింస చేశాడు. ఇంకా అనేకులను చంపుతా అని అధికార రీతిగా పర్మిషన్ తీసుకొని వెళుతూ ఉన్నాడు. దేవుడు దర్శనమిచ్చి సౌలును పౌలుగా మార్చాడు. 3 దినములు కూర్చుండబెట్టి చక్కటి తరబితినిచ్చాడు. తరబితినిచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని తన చేతనిచ్చాడు. ఆ దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని వెళ్ళిన ప్రతి చోట ఆయనకు అపాయాలే ఎదురైనవి, ప్రాణ సంకటాలు ఏర్పడినవి. ఆయన చనిపోవడానికి చాలాసార్లు పరిస్థితులు ఆయనకు సమీపించినవి, ఆయన జీవితంలోనికి అధిగమించినవి, వచ్చేసినవి. కానీ దేనికి ఆయన భయపడలేదు. ఎన్నో మార్లు కొట్టబడ్డాడు, ఎన్నో మార్లు సముద్రంలో పడవేయబడ్డాడు, ఎన్నో మార్లు పస్తులున్నాడు, ఎన్నో మార్లు వెలివేయబడ్డాడు, ఎన్నో మార్లు సముద్రంలో ఓడబద్దలైపోతే నీటిలో మునిగిపోయాడు. విషసర్పముల చేత ఆయన ఏమనాలా దానికి ఎన్కౌంటర్ చేయబడ్డాడు. విషసర్పములు ఆయన మీద ప్రభావము చూపినవి, కానీ ఆయనను ఏమీ చేయలేకపోయినవి. దేవుడు తన ఊపిరిని ఉంచినంత వరకు ధైర్యముగా బ్రతికగలిగాడు. కారణం ఏమనగా ఆయన తెలుసుకున్న సత్యం, నాలో ఉన్న మరణాన్ని యేసు మరణింపచేశాడు. ఈ ఉదయం మనం అందరం అట్లనే ఉండాలా. పిల్లలు మాట్లాడనీయకండి.
బీపీ అంటే భయపడతాం, షుగర్ అంటే భయపడతాం, క్యాన్సర్ అంటే భయపడతాం, జబ్బు వచ్చింది అంటే భయపడతాం, కాలుకు పుండయిందంటే భయపడతాం, కడుపు నొప్పి లేస్తుందంటే భయపడతాం, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తలొస్తుందంటే ఓ ఎక్కలేని భయం. కాళ్ళు మూసుకొని పడుకుంటే తలనొప్పి తగ్గుతుంది అంతే. ఇంకా వేరే రకాల నొప్పులు అంటే సర్వసంగతి. రెస్ట్లెస్తోని కూడా కొన్నిసార్లు నొప్పులు వస్తుంది. తినకూడదు తిన్నప్పుడు అరగక కూడా కొన్నిసార్లు కడుపు నొప్పి వస్తుంది. బాగా అలసిపోయినప్పుడు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిందంటే రెస్ట్ తీసుకో. నీ నోటికి టేస్ట్ లేదంటే తినడం మానేయి. జ్వరం వచ్చినప్పుడు ఏ తింటే కూడా నోటికి రుచి ఉండదు. ఎందుకో తెలుసా? ఏ తినొద్దు అని అర్థం. వరే నువ్వు తిన్నదంతా లోపల చాలా జామ్ అయిందిరా బాబు ట్రాఫిక్, కొంచెం అది ఖాళీ కావడానికి నోరును నాలుకను దేవుడు తినకుండా చేస్తాడు. నువ్వేమో మింగుతా పోస్తా ఉంటావు, అలా ఎక్కేస్తా ఉంటావు, లేచి కుక్కుతా ఉంటావు. అదే బుద్ధి లేని పని. దాన్ని తక్కించాలా, అప్పుడు లోపల ఉందంతా క్లియర్ అయిపోతుంది. ఈరోజు రాత్రి ఫుల్ బిర్యానీ తిన్నాను అనుకో, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉండదు, మధ్యాహ్నం లైట్గా ఉంటుంది, సాయంత్రం మేబీ మళ్ళీ ఏమన్నా తింటాను. ఇంకా అది అరగలేదు అనుకోండి, అట్టనే పెట్టేస్తా దాన్ని, ఉదయం మళ్ళీ లాగేస్తా. అది నేను నేర్చుకున్న సత్యం. నువ్వేం నేర్చుకున్నావో నాకు తెలియదు. వాక్యం సెలవిస్తా ఉంది, భక్త పౌలు జీవితంలో ఎన్నో మరణ భయకంపితలు వచ్చినవి. ఎంతో మంది చంపడానికి తెగించారు. ఆయన మారిన తరువాత ఆయన పట్ల శత్రుత్వం ఎక్కువైపోయింది. అయినా ఆయన దేనికి భయపడలేదు. పునరుత్థానపు బలమును ప్రజలకు, సంఘాలకు, విశ్వాసులకు, మానవ కోటికి ఆయన పరిచయం చేయడానికి ఇష్టపడి కంకణం కట్టుకొని పౌలు ముందుకు సాగి వెళుతూ ఉన్నాడు. ఆ పౌలు ఏమంటున్నాడో విందాము. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. మృతులలో నుండి మనకు పునరుత్థానము కలగాల. యేసు మృతులకు పునరుత్థానుడు అయ్యాడు, కానీ ఇంకా నీకు పునరుత్థానము కలగలే. మృతులలో నుండి యేసు లేచాడు, కానీ ఇంకా నీకు విడుదల కలగలే. మనకు విడుదల కలగాల. ఆయన అంటాడు చూడు, నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో నేను సమానానుభవము గలవాడనై. నీకు కూడా మరణముపై విజయము కావాలి అంటే ఆయన మరణములో నీవు పాలు పొందాలా. ఆయన మరణములో నీవు పాలు పొందాలా. కొంచెం శ్రమ వస్తే అబ్బో తట్టుకోలేవు, నెత్తి బాదుకుంటావు, తలగొట్టుకుంటావు, తలంతా బీకేసుకుంటావు. ఇప్పటికే ఒంటికలన్నీ పోయి ఏమంటుంది అది బలితోకలాగా అయిపోయి, ఇంకేముంటి బీకేసుకోవడానికి? ఇంకా ఉన్న చుట్టూని బీకేస్తూ ఉంటాం. చాలాసార్లు నెత్తి అంతా కొట్టుకుంటూ ఉంటాం. చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న ఇబ్బందులకు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు భయము పోవాలి అంటే యేసు మరణములో నీవు పాలు పంపులు పొందాలా. ఏ రీతిగా ఆయన మరణములో పాలు పంపులు పొందుతామనగా నీ పాపాలను ఒప్పుకోవాలా, పాపాల విషయమై పశ్చాత్తాపడి రక్షణ అనుభవములోనికి రావాలా, ఆయన రక్తములో నీ పాపాలను శుద్ధీకరించుకోవాలా, రక్షింపబడిన స్థిరత్వములో నీవు నిలబడాలా. అప్పుడు నీకు ఎలాంటి భయము భీతి ఉండదు. లాజరు చచ్చిపోయాడు తెలుసా మీకు? యేసు లేపాడు తెలుసా మీకు? తెలుసా? పోయారు అందరు జ్ఞాపకార్థానికి పోయారు. నేను హాజరయ్యా జ్ఞాపకార్థానికి అంటారా? అదే వాక్యాన్ని చదువుతున్నాము కదా, నేర్చుకుంటున్నాము కదా. లాజరు ఫ్రెండ్ అంటే వచ్చాడు, ఈ గడ్డమంటుంటాడు. వచ్చేసి వరే లాజరు నిన్న మొన్న ఎక్కడికి పోయినవరా అన్నాడంట. పోయినా లేరా ఎక్కడనో, నేను చచ్చిపోయినా, నన్ను సమాధి చేశారు, దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు కదరా, ఆయన లేపాడు. అవునారా? అయితే నాకు చావంటే ఏం భయం లేదని అన్నాడంట లాజరు. అంటే ఇలాంటి తెగించినోడు అవునా అయితే అని గొంతు పట్టుకున్నాడంట, కాలర్ పట్టుకున్నాడు, పిసికేస్తా అంటే లాజర్ గట్టిగా నవ్వుతున్నాడంట. ఎందుకురా చంపేస్తాడని నవ్వుతావంటే ఆయన అన్నాడు, లాజర్ అన్నాడంట, అరే నిన్న చచ్చిపోయా, ఏసయ్య వచ్చాను లేపాడు, నువ్వు ఇప్పుడు చంపుతావు, మళ్ళీ ఏం చేస్తాడో ఏసయ్యా చెప్పాలా, ఎందుకురా నేను భయపడాలా అన్నాడంట. వాడు తుస్సయ్యాడు. ఎవడు? ఈడు అంటే ఎదురు చెప్పేటోడు, మరణానుభవం లేనివాడు, మరణం అంటే భయపడేవాడు, మరణం పట్ల భీతి కలిగిన వాడు తుస్సు అయ్యాడు. ఇప్పుడు ఈ ఉదయం వాక్యం వింటున్న మనం అందరం మరణము పట్ల ఒక్క నిశ్చయత రావాలా. ఎప్పుడైనా చస్తామబ్బా, ఎందుకు భయపడవు? రేపు చచ్చేది ఈరోజు వస్తున్నావు, మంచిదే కదా, ఒకరోజు అడ్వాన్స్గా సుఖానికి వెళ్తున్నావు. ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో పిల్లలకు నేర్పిస్తారు తల్లులు. మీకు తెలుసు, మీ గురించి నాకు బాగా. పిల్లలకు తల్లులకు తల్లులు పిల్లలకు నేర్పిస్తారు. వరే 26 నుంచి హాలిడేస్ కదరా, మీ డాడీకి చెప్పు, మీ డాడీకి చెప్పు, ఏమిని అమ్మమ్మ ఇంటికి పోతా, అది అమ్మమ్మ ఇంటికి పోతా, డాడీ అమ్మమ్మ ఇంటికి పోతా, ఇది చెప్పది. వాడిని వాడుకుంటుంది, చిన్నదాన్ని వాడుకుంటుంది.
ఎప్పుడు 26 నుండా 26 నుండా 25 బండి అన్నాడు అనుకో భర్త. అమ్మో బాబోయ్ ఎట్టుంటది ఇక ఆ రాత్రి చెప్పోయి నిద్రనే పట్టదు. చిన్న హాలిడేస్ వస్తే సువర్ణ జెండా ఎక్కుతుంది. అందుకే చెప్తున్నా వానికి దామికే ఏ క్రిస్మస్కి లేదు అది. ఇక్కడ పిలిచేదానికి పిల్లనిచ్చే కులం తక్కువ అన్నట్టు తీసుకొచ్చి పెళ్లి చేసిన నేను. ప్రతి క్రిస్మస్కి అమ్మగారు గడ్డెక్కుతుంది. వచ్చే క్రిస్మస్కి ఉండో ఇక్కడ. మీ అయ్యకి చెప్పు, మీ అవ్వకి చెప్పు. నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఇష్టమైన స్థలానికి ఒకరోజు ముందులడానికి ఇష్టపడతాం. మరి పరలోకం ఇష్టమైనప్పుడు ఒకరోజు ముందు చేస్తే కొంపలు నగలబడేదేముంది పడు. మరి ఎందుకు భయం? అది ఎందుకు భయం? ఇప్పుడు మనం అందరం ఆరాటపడాలనో తెలుసా? అరే ఎప్పుడెప్పుడు పరలోకానికి పోవాలి అని ఆరాటపడాలా? అమ్మో అట్లయితే నా బిడ్డ ఎట్లా, నా కొడుకు ఎట్లా, వాళ్ళ పెళ్ళి ఎట్లా, వాళ్ళకు పిల్లలు ఎవడు? ఏం పర్వాలేదబ్బా, నువ్వు లేకపోతే దేవుడు వాడుతాడు, ఫెసిలిటీ కలిగిస్తాడు, దేవుడు చూపిస్తాడు. మోటు సామెత ఒకటి ఉంది. కళ్ళు పోగొట్టిన దేవుడంట ఇండ్లు చూపిస్తాడంట, చేతులు పోగొట్టిన దేవుడు అన్నం పెడతాడంట. నువ్వు లేకపోతే నీ పని చేస్తాడబ్బా ఎట్నో ముక్త మీద. దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను చెప్పే మాటల్లా మరణానికి భయపడకూడదు. ఎప్పుడన్నా రానేది ఎట్లన్నా రాని, అది చెప్తూ ఉన్నా. ఇప్పుడే అందరూ పరలోకం పోవాలని కాదు. మీరు నేను పోదామంటే కూడా మీరు రారు పాటు. ఇప్పుడే నాకు తెలుసు రారు. ఎవరు అంటారు మంచి కూర వండి వచ్చిన తిన్నక చేస్తానయ్యా అంటారు. మా ఆయనను కూర తెమ్మన్న వాడు ఇంటికాడు ఉన్నాడు, నేను పోయి వండితే ఇద్దరు కలిసి తిన్నక చేస్తామయ్యా అంటారు. అంటారు. ఎందుకంటే అన్నోళ్ళు ఉండరు బైబుల్లో. బొమ్మ పెడతారా అంటే ఒకడు పెళ్లి చేసుకున్నానే, బొమ్మ పెడతారా అంటే ఒకడు భూమి కొన్నానే, బొమ్మ పెడతారా అంటే ఒకడు ఎడ్లు కొన్నానే, బొమ్మ పెడతారా అంటే నిన్నే పెళ్లి చేసుకునే అన్నే. ఈరోజు పెళ్ళి అయితే రేపు గుడికి రాని వాళ్ళు లేరా చాలామంది? ఎవరికి పెళ్ళైనా గుడికి ఆటంకంగా లేకుండా పెళ్లి చేసుకోవాలా? అది దీవెన. శనివారం రాత్రి పెళ్లి అయితే కూడా ఆదివారం నాడు మందిరంలో ఉండాలా, వాడు విశ్వాసి. పెళ్ళి అయ్యింది కదా అని ఇంట్లో వెంట పెళ్లిలాగా ఉండదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ జీల్ మనకు ఉండాలా. వారికి మరణమేమీ చెయ్యదు. నేను స్పీడ్గా కొన్ని మాటలు చూపిస్తాను. ఇంకా కిందికి రండి తల్లి, కిందికి రండి. అక్కడ అంటాడు చూడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం. పౌలా పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం ఏం చేస్తున్నావు బిడ్డ అంటే అంటాడు చూడు 12వ వచనం అంటాడు, నేను ఈ క్రీస్తు యేసు చేత పట్టబడితున్న దానిని పట్టుకొనవలనని. మరి నువ్వెందుకు పడుకున్నావు? నువ్వెందుకు కూర్చున్నావు? నువ్వెందుకు రావట్లే? పౌలు అంటాడు, దేని చేత నేను పట్టబడ్డానో దానిని పట్టుకునడానికి పరిగెత్తుతున్నా. ఆ ముసలోడు పరిగెత్తుతా ఉంటే నువ్వెందుకు కూర్చున్నావు యవనస్తుడా? వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకో మాట అంటాడు చూడు తల్లి, 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని చెప్పు. గురి యొద్దకే, మళ్ళీ ఇంకో దిక్కు కాదు, గురి యొద్దకు పరిగెత్తాలా. ఏది మన గురి? యేసే మన గురి. ఏది మన గురి? పరలోకము మన గురి. ఏది మన గురి? మోక్షము మన గురి. ఏది మన గురి? వైకుంఠము మన గురి. దాని కొరకు నీవు నేను మనము పరిగెత్తాలా. దాని కొరకు పరిగెత్తాలంటే ఇదిగో ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టాలి. ఇది నీకు రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అంచేత పునరుత్థాన బలము ఎరిగిన వారమై ఉండాలా. పాపాల విషయమై మనం చచ్చిన వారమై, యేసుక్రీస్తు విషయమై జీవిత విషయంలో మనము లేచిన వారమై ఉండాలా. యేసుక్రీస్తు విషయమై లేచిన వారమై. ఒక మాట అంటాడు చూడు, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తిప్పండి బిడ్డ, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము నేను మధ్యన చదువుతాను చూడండి. శరీరమును బట్టి దావీదు సంతానముగాను యేసుక్రీస్తు. శరీరమును బట్టి యేసుక్రీస్తు దావీదు సంతానమంట. ఆత్మను బట్టి దేవుని కుమారుడంట. అక్కడనే రాస్తాడు, అదే దాని కింది భాగంలో. ఇప్పుడు చూడు, అర్థమైందా? యేసుక్రీస్తులో రెండు చూస్తున్నాం. శరీరమేమో దావీదు సంతానం, ఆత్మనేమో దేవుని సంతానం. నీవెవరి సంతానం? మీ గోత్రం పేరు చెప్తావా? మీ తాత పేరు చెప్తావా? మీ తండ్రి పేరు చెప్తావా? ఒకవేళ ధైర్యం ఉండి చావంటే నాకు భయం లేదు, నేను పునరుత్థానము బలమును ఎరిగిన అంటే తండ్రి మా యేసు అనగలవా? నీ తండ్రిని యేసే అయితే ఆయన చావును చంపి లేచాడు, నిన్ను లేపుతాడు ఆయన. ఎందుకు భయము? ఈ ఉదయం పునరుత్థాన బలాన్ని ఎరిగిన వారమై బ్రతుకుదాము. పిరికిగా గుప్పిడిగా భయంగా ఎంతకాలం?
ఒక్కసారి తెగిస్తే ఇక నేనేం చేయదు అంతే. ఒక్కసారి ఎదురు తిరిగితే నీ బతుకులో ఇంకేం చేయదు. ఊరికే భయపడకు. భయపడితే బ్రతికినంత కాలం భయపెడతారబ్బా. ఎదురు తిరిగో, మరణం వైపు తిరిగి మరణం ఏం చేస్తావే అను ఒకసారి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. భయము మనకుండకూడదు, భయము మనకుండకూడదు. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, శరీరమును బట్టి దావీదు సంతానము, ఆత్మను బట్టి దేవుని కుమారుడు. ఆత్మను బట్టి దేవుని ఉంది కదా అక్కడ వచనంలో, ఆత్మను బట్టి దేవుని కుమారుడు. కనుక నీవు నేను ఈ ఉదయం పునరుత్థానమును బట్టి దేవుని పిల్లలం, మనం దేవుని పిల్లలం. అయితే ఏం చెయ్యాలి ఇప్పుడు? మనం పునరుత్థాన బలం ఎరిగిన మనం ఏం చెయ్యాలి? స్పీడ్గా వెళ్దాము. దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయం, అన్ని పునరుత్థానానికి సంబంధించిన రెఫరెన్స్లు చూద్దాము. చూడండి 28వ అధ్యాయం మత్తయి సువార్త. బిడ్డ 7వ వచనాన్ని చదవండి నాన్న, చదవగలిగిన వారు. త్వరగా వెళ్ళి, చాలు. త్వరగా అంటే ఏమన్నట్టు? డోంట్ డిలే అని అర్థం, అంతే కదా. డోంట్ డిలే, త్వరగా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, పునరుత్థాన బలమును ఎరిగిన వారు ఆలస్యం చేయకుండా అనుసరించాలి. నెంబర్ 1, ఆలస్యము లేకుండా అనుసరించాలి. డోంట్ డిలే, డోంట్ డిలే. ఎంత డిలేనో, ఎంత ఆలస్యమో, ఎంత ఆలస్యమో, ఎంత లేటో, ఎంత లేటో. ఆలస్యము మంచిది కాదు, ఆలస్యము మంచిది కాదు. ట్రైన్కి పోవట్లే, బస్సుకు పోవట్లే, స్కూలుకు పోవట్లే, ఉద్యోగానికి పోవట్లే, తమ్ముంది లేదా అదేంటి పంచింగ్ ఉంది అంటే 5 నిమిషాలు ముందెళ్ళట్లే. పునరుత్థాన బలం ఎరిగిన మనం దేవుని సన్నిధికి ఆలస్యం ఉండకూడదు. ఆలస్యము లేకుండా ఆయనను అనుసరించాలి, ఆలస్యం లేకుండా అనుసరించాలి. లేట్ లేట్ అనే మాటను కొన్ని సంవత్సరాల కింద నా ధ్యానం చేసినట్టు నాకు గుర్తుంది. లేట్ మన జీవితానికి లోటు, లేట్ మన జీవితానికి చేటు, చేటు. అర్థమవుతుందన్న భాష. లేటు, ఎందుకు లేట్ వచ్చావు మరి ఇప్పుడు చెప్తున్నావు? లేటు మరి నీకే లేటు, జీవితానికి లోటు. లేటు మన జీవితానికి చేటు. ఇంటికి అల్లుడు చేటంట, చాటకు పేడు చేటంట, కాలుకు ముళ్ళు చేటంట, కంటికి పొగ చేటంట. నీవు దేనికి చేటు? లేటు, లోటు నీ జీవితానికి, కుటుంబానికి. లేటు నీ బ్రతుక్కు చేటు. లేటు నీ జీవితానికి వేట్. వేట్ అంటే అదిగో గొడ్డలిన చెట్టు వేరున ఉంచబడి ఉంది, తోకాడిస్తే పడుతుంది అంతే, పట్టు కథం, నీ కేల్ కథం, నీ జీవితం కథం. పులుస్తావు. లేటొద్దు, లేటొద్దు. నీకేందయ్యా, నీకేం పని అయ్యా? ఏం పని అయ్యా? నీకేముంటుందయ్యా? ఉదయం లేస్తావు, స్నానం చేస్తావు, కింద స్నానం చేసి పైకి ఎక్కుతావు. నీ దగ్గర ఉన్నావు కదయ్యా, మేము దూరం నుంచి వస్తున్నాం అంటారు. దూరం నుంచి వస్తున్నావా, దగ్గరికే వస్తున్నావా? దేవుడు అడగడు. వాక్యము సెలవిస్తా ఉంది, ఆలస్యము లేకుండా అనుసరించుట పునరుత్థాన బలమును ఎరుగుట. పునరుత్థాన బలమును ఎరుగుట. ప్రసంగి గ్రంథం తీయండి, మత్తయి సువార్త ఉంచేసి ప్రసంగ గ్రంథములోనికి రండి. 5వ అధ్యాయము 4వ వచనం. బిడ్డ తీసిన వారు చదవండి బిడ్డ. చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకు. చూసారా, దేవునికి ఏదైతే మొక్కుకున్నావో, ఏదైతే ప్రమాణం చేశావో, ప్రతి వారము గుడికి వస్తా అని చెప్పావు గనుకనే బాప్తిసం పొందావు. ఆ వాక్యం చెప్తున్నావు గనుకనే నువ్వు దేవుని బిడ్డవయ్యావు. అయితే ఎందుకు డోంట్ డిలే? ఎందుకు లేటు? ఎందుకు ఆలస్యం? ఆలస్యము లేకుండా అనుసరించుట పునరుత్థానము బలము నెరుగుట. పునరుత్థానము యొక్క బలము నెరిగిన వారు ఆలస్యం చేయరు. భోజనము కొరకు దేవుని కార్యాలను పాడు చేయరు. నాస్త లేకున్నా పర్వాలే, కానీ ఆలస్యం చేయకూడదు. చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యాల కొరకు ఆలస్యము చేయకు. ఇర్మియా గ్రంథకర్త రాస్తాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనములు అంటాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా. అశ్రద్ధ ఎప్పుడు? ఆలస్యం ఉంటేనే అశ్రద్ధ, అశ్రద్ధ ఉంటేనే ఆలస్యం. శ్రద్ధ ఉన్నోళ్ళు ఆలస్యం రారబ్బా. నేను ఏ భాషలో వాడితేంది, ఎంత గట్టిగా చెప్పితేనే, ఎంత తిడితేనేమి, వచ్చేటప్పుడే వస్తాం మనం, అంతే. అబ్బా, మనము మారితే దేవుడు దీవిస్తాడు తల్లి. మన నైజం మారితే దేవుడు దీవిస్తాడు. నా ప్రసంగాలు దీవించవు, పాస్టర్ల ప్రార్థనలు దీవెనలు రావు, భక్తుల ప్రార్థనలు నీకు దీవెనలు రావు.
భక్తుల ప్రార్థనలే దీవెనలు వచ్చేది ఉంటే మందిరాలు అవసరంలే, గుళ్ళు అవసరంలే. ఆ భక్తుడు ప్రవక్త ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే సంఘాలన్నీ దీవించబడతాయి. ఎందుకురా భయ్ ఈ గుడి, చర్చి, ఆరాధన, ఈ కొలుపు ఎందుకు, ఈ లొల్లెందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు చెప్పండి? అట్టగాదు వాక్యం, అట్టగాదు. వాక్యము సెలవిస్తా ఉంది, యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయొద్దు. ఆరాధన దేవుని కార్యం అన్నప్పుడు, దేవుని మందిరం ఆరాధన అన్నప్పుడు ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం? నువ్వు ఆలస్యం చేస్తావు. యెహోవా శాపం వచ్చిన తర్వాత బోర్ను నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కొరకు ప్రార్థన చేస్తే పాస్టరు దీవెనలు దిగుతాయి, దిగుతాయి అని చెప్పే బోధకులు చాలా మంది ఉన్నారు. తప్పు బోధ అది. ఇప్పటికే చాలా మంది నన్ను ఎన్కౌంటర్ చేశారు ఆన్లైన్ సర్వీస్లో విని. ఏందయ్యా నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు, ఓయ్ ఏం ఉండదలుచుకున్నావా, పోయి తెలుసుకున్నావా? పోయేది ఉంటే తొందరగా పోగొట్టు బాబు, పరలోకంలో ఉంటా నేనన్నా. వాడు దెబ్బకు ఫోన్ పెట్టేశాడు. వాక్యం సెలవిస్తా ఉంది. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వాక్యానికి విరుద్ధంగా నేను చెప్పట్లే. వాక్యానికి విరుద్ధ బోధ నాకొద్దు, వాక్యానికి విరుద్ధమైనది ఏది వద్దు. వాక్యము సెలవిస్తా ఉంది, ఆలస్యము లేకుండా ఆయనను అనుసరించుట పునరుత్థాన బలమును ఎరుగుట. పునరుత్థానం బలం ఎరిగిన వారు ఆలస్యం చేయరు. నెంబర్ 1. రెండవది మత్తయి సువార్తలోనికి మళ్ళీ రండి బిడ్డ. 28వ అధ్యాయము స్పీడ్గా వెళ్దాం. 28వ అధ్యాయము 17వ వచనం మళ్ళొకసారి చూడండి నాన్న. చెప్పు. వారంటే ఎవరు? మీ భాషలో చెప్పండి. అశిష్యులు. ఇంకా చెప్పండి, చెప్పు బిడ్డ. కన్నీళ్ళు విడిచిన వారు, నమ్మిన వారు. వెరీ గుడ్. దగ్గరికి వచ్చినావు చెల్లి, అందుకే నా తోబుట్టు నువ్వు దగ్గరికి వచ్చావు. ఇంకా చెప్పురా గడ్డం. ఉంది వాక్యం చూడు. ఓకే తాపా మేస్త్రి పట్టుకోకు, ఇది కూడా పట్టుకో. రోజు చదువుతున్నావు బైబిల్, ఈ బలుతుంది చదవకపోతే. రోజు చదవాలి బైబిల్, తెలుస్తుంది. వారు అంటే చెప్పండి. శిష్యులు అన్నారు, దుఃఖపడేవారు అన్నారు, వాయిన వారు అన్నారు. చెప్పండి. శిష్యులు, విశ్వాసం కలిగిన వారు. ఇంకొక మాట చెప్తా, ఊక జనరల్గా చెప్తా, క్రైస్తవులబ్బా అట్లా చెప్దాము, అందరికి వచ్చేస్తుంది. క్రైస్తవులు ఏమంటున్నారు? క్రైస్తవులంట వారికి ముందే తెలుసు, ముందే చెప్పుండేసే, ఎవరే నన్ను చంపేస్తారు, 3వ దిన సమాధి చేస్తారు, 3వ దిన అన్నం లేస్తా చెప్పిండు. ఎవరు చెప్పారు? నేను చెప్పలే. ఏ పాస్టర్ చెప్పలే. ఎవరు చెప్పారు? యేసే చెప్పాడు. అయినా మరి ఏం కొట్టాలా, ఏది తిట్టాలి చెప్పండి? ఇప్పుడు అంత గట్టిగా దేవుడే చెప్పితే కూడా వాళ్ళకి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది, అది సందేహం వచ్చింది. మరి ఏం కొట్టాలి వాళ్ళను? ఎట్ట కొట్టాలి? ఏ భాషలో తిట్టాలి వాళ్ళను? ఎవరు వాళ్ళు? శిష్యులు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. ఎవరు వాళ్ళు? భక్తులు. ఎవరు వాళ్ళు? అమ్మో దేవుడు అంటే ప్రాణం అనేవాళ్ళు. ఎవరంటే అమ్మో ఏసంటే నాకు పంచ ప్రాణం అనేవాళ్ళు. ఏం జరిగిందిరా భయ్ అంటే 2 రోజులకే డౌట్ క్రియేట్ అయింది. విశ్వాసములో డిలే ఉండకూడదు. నెంబర్ 1. రెండవది, విశ్వాసంలో డౌట్ ఉండకూడదు. అనుమానమే పెనుభూతం రోజు చంపుతుంది నిన్ను. అనుమానం ఉండొద్దు. ఇక్కడ అనుమానం వచ్చింది ఎవరికి? సందేహం వచ్చింది ఎవరికి? డౌట్ వచ్చింది ఎవరికి అంటే శిష్యులకు, భక్తులకు, విశ్వాసులకు, క్రైస్తవులకు, ప్రార్థనా పరులకు, ప్రార్థన చేసి అద్భుతాలు చేసిన వారికి, యేసుతో ఉన్న నాయకత్వానికి డౌట్ వచ్చేసింది. పునరుత్థాన బలం ఎరిగిన వారికి రెండవది ఏంటి అనగా సందేహము లేకుండా సాగిపోవాలి. మొదలేమనుకున్నాం? ఆలస్యము లేకుండా ఆయన్ని అనుసరించాలి. పునరుత్థానము చెందిన దేవుణ్ణి అనుసరించాలి. మనం నన్ను అనుసరించొద్దు, నన్ను ఫాలో చేయొద్దు, నన్ను ఇమిటేట్ చేయొద్దు. నా స్టైల్ వద్దు బాబు, నా స్టైల్ ఎవ్వరు చేయకండి. ఒకనొక్కని స్టైల్ చూస్తే వానిలాగానే కనబడతాడు. ఎవరిలాగా కనబడతాడు చెప్పరా ప్రభు? ఒకనొక్కని స్టైల్, వాని హెయిర్ స్టైల్, వాని డ్రెస్ స్టైల్, వాని గడ్డం మీసాల స్టైల్, వాని నడక స్టైల్, వాని డైలాగుల స్టైల్ ఎవందో ఉంటుంది. ఎవంది ఎందుకురా భయ్? మన స్టైల్ అంతా ఏసేదైతే మంచిది. నా స్టైల్ కూడా ఎవరు కొట్టొద్దు. ఈయన స్టైల్ అసలే కొట్టొద్దు, అది నీకు రాదు, అది నాకే వత్తలేదు. ఆయన పుట్టినప్పటి నుంచి నేను ఎరుగుదును, ఆయన స్టైల్ నాకే వత్తలేదు. ఇక ఎవరి స్టైల్ మనకెందుకురా భయ్? మనమందరం ఏసయ్యే స్టైల్లో ఉంటే అయిపోయి పేచిపోతుంది. ఏ పేచి ఉండదు మనకు. అది వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక 1, ఆలస్యము లేకుండా యేసును అనుసరించు. రెండవది, సందేహము లేకుండా ఆయనతో సాగిపో. నాతో పట్టుకొని ఆయన దగ్గరకు వస్తావు, నా దగ్గర ఏముంది, నేను సన్యాసినే,
నువ్వు ఇద్దరు రాసుకుంటే ఏం రాలుతుంది చెప్పు ప్రశాంతమ్మా? బూడిద రాలుతుంది. ఎందుకు? బూడితో వచ్చేది ఏముంది? ఆ రాసేదేదో ఏస్తో రాస్తే కాక పుడుతుంది, నిప్పు పుడుతుంది, అగ్ని పుడుతుంది, పరిశుద్ధాత్మ వస్తుంది, శక్తి మనలోనికి వస్తుంది. ఏస్తో రాసుకో. ఊకే భార్యతో భర్త పోరు, భర్తతో భార్య పోరు, చెవుల జొర్రీగలను జొయ్యరు ఊకే ఇంటికి రాగానే. అందుకే భర్తలు ఇంటికి వస్తలే టైంకు, అందుకే దాబాలు ఎక్కువైనాయి, అందుకే రోడ్ల పక్కన హోటళ్ళు ఎక్కువైనాయి. నిన్న మొన్న గ్యాస్ లేక హోటళ్ళన్నీ క్లోజ్ అయినాయిలే, కానీ దాబాలు ఎందుకు ఎక్కువైనాయి అని 15 ఏళ్ల కిందనే సర్వే చేస్తే దానికి ఒక కారణం ఇంట్లో సమాధానము లేనందుకు రోడ్ల పక్కన దాబాలు హోటళ్ళు ఎక్కువైనాయి అంట. గయ్యాయిలోనే తింటున్నా నేను తక్కువనా? 50,000 ఉద్యోగం చేస్తున్నా, ఊక దాంతోనెందుకు? వీడు తినిపోయి సపడక బంటి అయిపోయాయి అని తినిపోయి పడుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. ఒక కారణం. రెండో కారణం, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మంచి కారణమే. ఇక వండు ఎందుకు? మరి ఆమె ఉద్యోగం చేసి అలిసిపోయి ఈయన ఉద్యోగం చేసి ఎవడు వండి పెట్టాలా? ఆ పని మనిషి వండితేనే నీకు నచ్చదాయే. ఎందుకు పేచి? నచ్చిన ఓటర్లు తినిపోతే అయిపోయాయి. అందుకే భర్త తిని భార్య తెచ్చుకుంటున్నాడు, భార్య తిని భర్తకు తెచ్చుకుంటుంది. ఇది బాగుంది. ముందుది బాగలేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, సందేహము లేకుండా ఆయనతో నీవు నేను మనము చెప్పాలా, సాగిపోవాలా. పునరుత్థాన బలం ఏంటంటే ఆయనతో సాగిపోవుట. దయచేసి చూడండి, సందేహం ఉంటే ఏమవుతుందో. యోహాను సువార్త రండి, యోహాను సువార్తలోనికి రండి బిడ్డ. యోహాను సువార్త 20వ అధ్యాయము. తిరగండి, తిప్పాల, అందరు బైబిల్ తిప్పాల. అందరికీ బైబిల్స్ ఉన్నాయి కదా? ఒకసారి పైకెత్తండి బైబిల్స్. మంచి బైబిల్స్ ఉన్నాయా? చినిగిన బైబిల్స్ ఉన్నాయా? నేనేం బిజినెస్ చేయట్లే, దాన్ని ఏమంటారు, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేదానికి నేను ప్రమోషన్ వర్క్ ఏం చేయట్లే. బైబిల్ సొసైటీకి నేనే ప్రమోషన్ వర్క్ చేయట్లే. కానీ నువ్వెంత అందంగా ఉన్నావో నీ బైబిల్ అంత అందంగా ఉండాలా. నువ్వెంత టప్ టు బాటం ఎంత చక్కగా అన్నీ మ్యాచింగ్ నీకు కూడా ఇది మ్యాచింగ్ ఉండాలా, మంచిగా ఉండాలా. బైబిల్ చూస్తే మన భక్తి ఉట్టిపడాలా, కనబడాలా. బైబిల్ చదవాలా, అండర్లైన్ చేయాలా, టిక్ చేయాలా, నీట్గా ఉండాలా. ఈ ఎంటికలు సగం ఇటు పోతే ఊకుంటావా? ఇది ఇక్కడ సగం ఊడిపోతే ఊకుంటావా? కదా. పుటాలు పోయిన బైబిల్, అట్టలు పోయిన బైబిల్, ప్రకటన కింద ఊడిపోయింది, ఆదికాండం అటే పోయింది. ఆ బైబిల్ వద్దు, దాన్ని ఇంట్లో పెట్టండి. మంచి బైబిల్ పట్టుకొని రావాలి. మన చేతులు ఉన్న బైబిల్ చూసి బయట ఉన్న వానికి కనబడాలా. బైబిల్ కొనే స్తోమత లేకపోతే నాకు చెప్పు, నీకు మంచి కాస్ట్లీ బైబిల్ కొనిస్తా. నువ్వు భక్తిలో బ్రతికితే మంచిగా నాకులాగా పేరు కూడా ఇక్కడ ప్రింట్ చేసి ఇస్తా. నేను నాకు దాన్ని మించిన భాగ్యం ఏముంది పటు, ఇస్తా. కాకపోతే భక్తిలో మనం ఎదగాల. కూడబెట్టుకొని సంపాదించుకొని ఏం కట్టకపోతాం పటు. ఒక భక్తుడు భక్తిలో పెరగడానికి బైబిల్ కొనిస్తే దాన్ని మించిన భాగ్యం ఏముంది. ఇప్పటికే చాలా మందికి నేను తీసిచ్చా, సేవకులకు ఇచ్చా, చాలా మందికి ఇచ్చా. పెళ్ళిళ్ళు అవుతున్న వారికి బైబిల్ ఇచ్చి వాళ్ళ పేర్లు ప్రింట్ చేసి ఇచ్చా. అంటే మనోళ్ళకి కాదు, మనోళ్ళకి ఎందుకు ఇస్తా, మనోళ్ళకి ఇయ్యా. బయట వాళ్ళకి చేస్తా. అట్లా మనోళ్ళకి చేస్తే అమ్మో అంకులకు బాగుంది, కానకయ్యవు, నువ్వు నాకు తెలుసు, వెయ్యవు. ఇప్పుడు వేస్తలేరు కొంతమంది, వెయ్యవు. అంకులేంది ఇంత బైబిల్ మంచి పెడుతున్నాడు, ఒక్క బైబిల్ 1200, 1500, 1800, 2000. అయితే డబ్బులు బాగున్నట్టున్నాయి. అందుకే నేను చెప్పా, అట్లా డౌట్ వచ్చి చెప్పు బిడ్డ, తాళం చేయి నీకే ఇస్తా, అకౌంట్ అప్పగించేస్తా అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏమంటాడు చూద్దాము. చూడండి, యోహాను సువార్తలోనికి వచ్చారా? యోహాను సువార్త 20వ అధ్యాయం బిడ్డ తీయండి. 20వ అధ్యాయం. బైబిల్ చదవాల రోజు. బైబిలే మన బతుకు. భోజనం లేకున్నా పర్వాలే, ఛాయ్ లేకున్నా పర్వాలే, కాఫీ లేకున్నా పర్వాలే, బైబిల్ చదివిరా రే. ఛాయ్ అడుగుతున్న వాడిని అడగాల తల్లి, ఏమయ్యో కాఫీ అంటున్నావు, బైబిల్ చదివావా? అడుగు. నీ ఆయనను అడుగు, నీ ఆవిడని అడుగు, నీ పిల్లల్ని అడుగు. బైబిల్ చదివించండి, మంచిది. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. ఇప్పుడు మొన్ననే చెప్పా, క్యూటీకి ఒక బైబిల్ తీసుకొచ్చి ఇచ్చా. తెలుగు ఇంగ్లీష్ 2 కలిసి ఉన్నాయి ఇప్పుడు బైబిల్లో. ఒకవైపు తెలుగు ఉంటుంది, దాని పక్కనే ఇంగ్లీష్ ఉంటుంది. ఓయ్ ఇంగ్లీష్ చదువుతున్న బాగానే ఉంది, తెలుగు కూడా చదివోయి అని చెప్పా క్యూటీకి. రాదు డాడీ. ఇంకెట్లా రాదు? 10th క్లాస్కి వచ్చినావు, తెలుగు రాకపోతే ఎట్టా? తెలుగు వాళ్ళం మనం, నాకే ఇంగ్లీష్ రాదు, నీ బతుకు నువ్వు ఇంగ్లీషే అంటే ఎట్టడు అని చెప్పా దానికి. అందరం బైబిల్ చదవాలా, నేర్చుకోవాలా. మన బతుకు బైబిలే. ఏమంటుంది ఇక్కడ? యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన మేకుల గుర్తులో. ఎవరిది మాట అంటుంది? తోమా. ఆయన ఎవరు?
శిష్యుడు. అరే పెద్ద పాస్టర్ అయ్యా, ఆయన పెద్ద భక్తుడు, పాస్టరు, బిషప్ అయినా. ఈ దినాల్లో హైదరాబాద్లో బిషప్లు ఎక్కువయ్యిండ్రు. బిషప్ అంటుంటే నా ఒళ్ళులో రేమోలు నిలబడుతున్నాయి. అబ్బా, వాడు ముఖం సరిగా అడగలే విశ్వాసంలో, ఆడు బిషప్ అయిపోయిండు. ఓ గంగిరెద్దుల్లాగా మావాడే ఉంటాడు, ఒక గంగిరెత్తులాగా డ్రెస్ వేసుకుంటాడు. అందరు డ్రెస్ వేసుకుంటారు, నాకు క్యాసిక్ వేసడం నేను మానేసినా. నాకు అట్లా రోషం ఉంటుంది, మానేసా. హైదరాబాద్లో తెగ బిషపులు అయ్యారబ్బా. సంఘం ఉండదు, 10 మంది విశ్వాసులు ఉండరు, అసలు కరెక్ట్గా ప్రార్థన చేయరాదు, పట్టుమంటే 10 మాటలు చెప్పరాదు. మొన్న ఒక ఆయన బిషప్ ఆశీర్వాదం తడబడుతున్నాడు, తడబడేస్తాడున్నాడు. ఎవరైనంటే ఆశీర్వాదం ఇయ్యలేదు, ఆయన బిషప్. అయిపోయిన తర్వాత గాలి తీసి వచ్చా, మొత్తం పంక్చర్ చేసి వచ్చా. అదన్నా నేర్చుకో, ఇదన్నా మానేసాయి. బిషప్ అనే పదమన్నా మానేయి, లేదా ఇదన్నా నేర్చుకో, మా పర్వదీయ అని చెప్పొచ్చా. నాకంటే పెద్దోడు అయితే నాకేమి, మన దేవునికి అవమానం కలుగుతుంటే ఉంటామా, ఊరుకుంటామా? రేషన్ రాదా? నీ పక్కన ఉన్న నీ భర్తను పక్కోడు తిడుతూ ఉంటే ఊరుకుంటావా? తిట్టు తిట్టు అంటావా? ఎందుకు తిడుతున్నావు అని అడుగుతాం మనం, అడగమా? అది ఇక్కడ తోమా. అరే నేను చూశాను, యేసు లేచాడు, నాకు కనబడ్డాడు, అది నడుస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, పద అంటే ఈడంటాడు, ఈ బిషప్ అంటాడు, నేను ఆ రంధ్రంలో చూడాలా, చేయి రంధ్రాలు, పక్క రంధ్రం, తలకు ముండ్లకి ఆ గాయాలు చూడాలా. ఆడు భక్తి అట్లుంది. ఆయన బతుకు అక్కడికి పోయింది. అంటే నేను గుర్తు చేసేది ఏమనగా, సందేహము గనక వస్తే నువ్వు సంపూర్ణ విశ్వాసివి కాదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, తోమాను చూసి, యేసయ్యా చూద్దాం, చూడండి ఇప్పుడు చదువు తల్లి, 27వ వచనం. ఓయ్ తోమా, చూచి ఓయ్ నీ వేలిటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కను చూడుము. చూసావా? అంటే ఇప్పుడు ఎవరైనట్టు తోమా? అంతే, సింపుల్. అందుకే అంత గట్టి వొకాబులరీ వాడా నేను. తోమా బిషప్, కానీ ఇప్పుడు ఏమైపోయాడంటే అవిశ్వాసి అయిపోయాడు. యేసు అంటున్నాడు, ఓయ్ తోమా నీ చేయి ఇటు చాచు, చేతులు చూడు, నీ చేయి ఇటు చాచు, పక్కను చూడు. నువ్వు దగ్గరికి వచ్చి కళ్ళు పచ్చిపులుస్తూ గడుచుకొని చూడు, కొంచెం మంచిగా చూసి అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు. సందేహము వస్తే విశ్వాసములో సంపూర్ణుడవు కాదు నీవు. అది అంచేత సందేహము లేకుండా ఆయనతో సాగిపోవాలి, సందేహము లేకుండా సాగిపోవాలి. అదే 20వ అధ్యాయము 19వ వచనం చూడండి మళ్ళొకసారి. 19వ వచనం చదవండి బిడ్డ. అది యూదులకు భయపడి మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య. చూసారా? యేసు సమాధి చేయబడ్డాడు, చచ్చాడు, యేసు మనకు లేడు. యూదులు వచ్చి మనల్ని కూడా చంపేసి సిలువేస్తారా బాబోయ్ అనుకొని గదిలోనికి వెళ్ళి డోర్లు క్లోజ్ చేసుకొని డోర్ లోపల గదిలో బిక్కుబిక్కున ఉన్నారు. వాళ్ళ మధ్యనకు వచ్చాడు. వరై లోపలికి వచ్చి డోర్ ఎందుకు పెట్టుకున్నాడు? మాకు భయం, మాకు సందేహం, అనుమానం, నువ్వే లేకపోతేవి మాకెవరు దిక్కులేరు. వాళ్ళను చూసి ఏమంటాడనగా, మీరు శిష్యుడవుగా ఉండడానికి ఇష్టపడు. సందేహము వస్తే నువ్వు శిష్యుడవు కాదు, సందేహము వస్తే సంపూర్ణ విశ్వాసవి కాదు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక సందేహము రావడము మంచిది కాదన్న సంగతి దేవుని సేవకునిగా ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు వార్త తీయడబ్బా, లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనం బిడ్డ. లూకాసు వార్త 24:11 వచనములో ఒక మంచి మాట రాస్తాడు. అక్కడ కూడా చదువు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా. వెరీ గుడ్, క్లాప్ చేయండి ఒకసారి. ఎవరు చదువుతున్నారో తెలుసా? ఇంగ్లీష్ మీడియం చదువుతున్న స్కూల్లో రోహన్ చదువుతున్నాడు. రోషన్ రావాలి పెద్దోళ్ళందరికీ, మీసాలు ఉన్న వాళ్ళకు రోషన్ రావాలి. అర్థమవుతుందా? చిన్న కుర్రోడు. పోయిన వారేం అన్నాడు, ఊకే 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 సువర్ణ అంటే చదువుతుందా అంకుల్ అని అడిగింది నన్ను. సువర్ణ అంటే ఎవరు బిడ్డ అంటే పాస్టర్. మరి పాస్టర్ అంటాను బిడ్డ, సువర్ణాలు 2-3 ఉన్నారు ఇంట్లో చర్చిలో, సువర్ణ అంటే అనొద్దునైనా పాస్టర్ అంటే అనంటే నాకు మైక్ ఇస్తే చదువుతా అన్నాడు. ఇప్పుడు వచ్చి లేచొచ్చుడు, ఆ పాస్టర్ అమ్మ చేతులకే మైక్ గుంజుకున్నాడు, చదువుతున్నాడు. అది చూసారా రోషం? అట్టుండాలి. వాడు నా మనమడు. అది
కొంచెం పడ్డది నా నా ఏమని అలా గాలి. అసలు ఇక దగ్గరుంటే ఎట్టుండేటోడో. బోయి పిల్ల దూరం సుచిత దగ్గర ఉన్నారు వాళ్ళు, దగ్గరుంటే ఇంకా కత్తిలాగా అయ్యేటోడు. నేను గుర్తు చేస్తున్నా సందేహము లేకుండా మనము సాగిపోవాలి. సందేహము లేకుండా సాగిపోవాలి. వెరీ గుడ్ బిడ్డ రోహన్, గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, కనుక మూడవ మాట నేను గుర్తు చేస్తాను. మన మత్తయి సువార్తలోనికి రండి. పిల్లలంతా గుర్తొచ్చిందా? ఇప్పుడు ఇక చాలా రోజుల నుంచి చెప్పాను నేను, మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏడవండరా అంటే ఈ బద్ధకం అయిపోయింది ఈ పోరగాళ్ళకి అందరికీ. కళ్ళద్దాలు వచ్చినాయి, ముక్కులు వచ్చినాయి, చదువు ఎక్కువయ్యింది, తిండి ఎక్కువయ్యింది, చికెన్ ఎక్కువైతుంది, అందుకే చదువుతలేరు. చదవండి. రైట్. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. రైట్. 28th చాప్టర్, మాథ్యూస్ 19th verse. 19th. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. పునరుత్థానము చెందిన యేసు చెప్పిన మాట అది. కనుక ఇప్పుడు మూడవ తలంప్యమనగా పిలుపును స్వీకరించి పరిచర్య చేయాలి. పునరుత్థాన బలం నేను ఎరిగాను అన్నవారు 3 చెయ్యాలబ్బా. నెంబర్ 1, ఆలస్యము లేకుండా ఆయనను అనుసరించాలి. ఓకే. రెండవది, సందేహము లేకుండా ఆయనతో సాగిపోవాలి. మూడవది, పిలుపును స్వీకరించి పరిచర్య చేయాలి. అది ఆయన ఒక ఆల్టర్ కాల్ ఇచ్చాడు, ఆయన ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన ఒక మంచి గోల్డెన్ చాయిస్ నీకు ఇచ్చాడు. ఏంటి అంటే, నా మాటలు మీరు లోకానికి చెప్పండి అన్నారు. ఎంతమంది చెప్తున్నారు? అది మా పని కాదండి పాస్టర్ గారి పని, అది మన పని కాదండి సువాకుతుకుల పని, అది మా పని కాదండి గాయకుల పని, అది మా పని కాదండి సంఘ పెద్దల పని, అది మా పని కాదండి డికర్ల పని అంటున్నావా? కాదు, ఆయన అందరికీ చెప్పాడు. అందరూ చెయ్యాలా. ఒక్కొక్క సంవత్సరానికి కనీసం ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్తున్నావా? ప్రతి సంవత్సరం మొదటి రోజు వాగ్దానం తీసుకునే ముందు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. ఈ సంవత్సరం అట్లీస్ట్ నాకు బాగా తెలిసిన ఒక 10 మందికి సువార్త చెప్తాను. అయినా వాళ్ళు నమ్మని నమ్మకపోని, యేసు నమ్ముకున్నమ్మా చచ్చిపోతే మోక్షం పోతారు, లేదా నమ్మకపోతే నరకం పోతారు, 2 మాటలు చాలు. ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటే నాకు కనెక్ట్ చేయండి ఫోన్ అని చెప్పాను కూడా చాలామందికి. అవకాశం కూడా ఇచ్చా మీకు. కొందరు చేస్తున్నారులే, అందరు చేయట్లే. యేసయ్య పునరుత్థానము చెందిన తర్వాత నైనా నా బలాన్ని పుంజుకొని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నాడు. పిలుపును, మూడవ తలంపు, పిలుపును స్వీకరించి పరిచర్య చేయాలి. పునరుత్థాన బలం ఎరిగితే పరిచర్య చేయి, ఎరగకపోతే ఇంట్లో కూర్చో. పునరుత్థానము చెందాడు యేసు నా కొరకే, నేను తెలుసుకున్నాను, నేను గ్రహించాను, నేను అనుభవిస్తున్నా అనుకునే నీవు ఆయన పరిచర్యలో నువ్వు ముందుకు సాగాలి. కనుక పిలుపును స్వీకరించి పరిచర్య చేయాలి. పిలుపును గురించి, పరిచర్యను గురించి భక్త పౌలు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక తీయండి దయచేసి. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 verse 16. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. చాలా మందికి యంగ్స్టర్స్కి సిగ్గెక్కువ, బైబిల్ పట్టుకుంటే బరువు ఎక్కువ, బైబిల్ పట్టుకుంటే సిగ్గెక్కువ. వీళ్ళు క్రైస్తవులు అంటారు, క్రైస్తవులు అన్న వెంటనే ఓ ఫలాని అని వచ్చేస్తుంది కేటగిరీ. అట్ట మనం చాలా ప్రెస్టేజియస్గా పోతున్నాం. ప్రెస్టేజియస్గా సెల్ ఫోన్లో బైబిల్ ఉంది కానీ సెల్ ఫోన్ బైబిల్ కాదు. బైబిలే. భక్తుడవైతే బైబిలే పట్టుకొని రావాలా, గుడికి వస్తే బైబిల్తోనే రావాలా, సెల్ ఫోన్తో వద్దు నాయనా. సెల్ ఫోనే, బైబిలే. బైబిల్ను ఇప్పుడు నువ్వు మోస్తే నువ్వు ముసలితనములో బైబిల్ నిన్ను మోస్తుంది. బతికినంత వరకు బైబిల్ మోస్తే సచ్చినాక బైబిల్ నిన్ను పరలోకానికి మోసుకొని పోతుంది. నేను మోసుకొని పోను, నేను సమాధుల దాకా తీసుకుపోయి ఆ బొందలు ఎత్తేసి వస్తా నేను. కానీ నీ ఆత్మను పరలోకానికి మోసుకొని పోయేది వాక్యం బిడ్డ. వాక్యాన్ని నీవు నేను మనము మోయాలా, వాక్యాన్ని నీవు నేను మనం ఇతరికి చేరవేయాలా, వాక్య పట్ల పరిచర్య కలిగిన వారమై ఉండాలా. ఎందుకు అనేక ప్రాంతాలకు, అనేక పట్టణాలకు ఎన్ని కష్టాలున్నా ఎందుకు వెళుతున్నావు? ప్రతి స్థలానికి ఎందుకు వెళుతున్నావు? ఎందుకు రోడ్ల మీద వాడుతున్నావు? ఎందుకు దేవుని సువార్త ప్రకటిస్తున్నావు? అదే దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య. మరి నీ బాధ్యత ఏంటి? ఏ బాధ్యత ఏంటి? పరిచర్య చేయాలి, పరిచర్య చేసేవారిని సపోర్ట్ చేయాలి, పరిచర్యను బలపరచాలి. అవకాశం ఉన్నప్పుడు నువ్వు చెయ్యాలి ఆ పని. నీ కలీగ్స్, నీ ఫ్రెండ్స్, నీ బంధువులకు, నీ రిలేటివ్స్
చాలా మందికి ఇక్కడ కూర్చున్న మనకు బంధువులు ఇంకా హైందవుల్లాగా ఉన్నారు, తప్పేం కాదు. ఒకప్పుడు మనం కూడా కదయ్యా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ కార్యాలకు వెళ్ళినప్పుడు, పండుగలకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు చెప్పు. వాళ్ళు తిట్టడానికి కూడా అవకాశం ఉండదు. అర్థమైందా టెక్నిక్? కూర్చొని భోజనం చేస్తుంటారు కదా, అప్పుడు చెప్పు. ఇక ఆర్గ్యుమెంట్ చేయడానికి కుదరది. భోజనం మంచి వాసన వస్తుంటుంది, ఏం ఆర్గ్యుమెంట్ చేయరు. ఓ మాట చెవు లేసేసాయి, గబగా తిని చేయగలక బయటపడ అయిపోయి. వాళ్ళు మారతారా మారరా, ఇంటరా ఇనరా, నీ బాధ్యత మాత్రం ముగించేసాయి. సచ్చే వరకు ఒకరొకరు 100 మందికి సువార్త చెప్పాలా. ఆమెన్, నేను చెప్తా అనేవారు చేయి పైకెత్తండి. మీ అందరికీ దండం. వెరీ గుడ్, ఎంత సంతోషం. ఇంతమంది ఇంత చెప్పేస్తే ఈ గుడి ఇంకో గుడి కట్టాలి బాబు నేను. ఎంత సంతోషం. వాక్యము సెలవిస్తూ ఉంది, పిలుపును స్వీకరించి పరిచర్య చేయాలి. మారతారా మారరా తర్వాత సంగతి. దేవుని మాట మాత్రం, ప్రేమను మాత్రం మనం పరిచయం చేయాలి. దేవుని ప్రేమను పరిచయం చేయకుండా నువ్వు చచ్చినా వాళ్ళు చచ్చినా వాళ్ళ ఉసూరు అంటారు. నీ కొరకు గాడిదానా, నువ్వు వేసు నమ్ముకుంటువి, ఒక్కరోజు నాకు చెప్పకపోతివే, అగ్నిగుండ నేను గాలుతున్నా, నా ఉసురు నీ గొట్ట అంటారు వాళ్ళు. అర్థమైందే ఇక నా భాష. అది రాకముందే, మనము పోకముందే యేసు దేవుడు అని పరిచర్య పట్ల మనం బాధ్యత కలిగి ఉందాం. ఎందుకు అంటే మనము పునరుత్థాన బలమును ఎరిగాము గనక, ఆ మాధుర్యాన్ని ఎరిగాం, ఆ రుచిని ఎరిగాం అంచేత. అందుకే అంటాడు పౌలు, సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథియన్స్ అయిపోయి. ఇక 2 రెఫరెన్స్. 2 కొరింథియన్స్ తీసారా? 6th చాప్టర్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఓపెన్ చేయండి, అందరూ ఓపెన్ చేయండి. మంచిది, అట్లా చదువుతుంటేనే కనీసం చూస్తారు. యంగ్స్టర్స్ ఓపెన్ చేయండి. 2 కొరింథియన్స్ 6th చాప్టర్ 3rd verse, 3వ వచనం చదవండి. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరము కలగజేయక. చూసారా, మన పరిచర్య నిందింపబడకూడదు. మా చర్చి అనడం కంటే మా దేవుడు అని ఎందుకను, మన దేవుడు అని ఎందుకను, మా చర్చి అని గిసిలాడుకునే దగ్గరికే సరిపోతుంది హైదరాబాద్లో. ఒక్కసారి రా మా చర్చికి వచ్చి చూడు అంటున్నారు తప్ప ఒక్కసారి దేవుని పరిచర్య చేయు అని చెప్పట్లే. ఈ దినాల్లో హైదరాబాద్లో ఉన్న సేవకులంతా ఎట్లా తగలబడ్డారో తెలుసా? ఏదో కొత్త కొత్త జిమ్మిక్కులు చేసి సంఘాల్లో ఉన్న వారిని లాక్కొనే పోతున్నారు తప్ప చెర్లో చేపలు పట్టట్లే, బుట్టలో చేపలు పడుతున్నారు. సంఘం అనేది బుట్ట. ఈ బుట్టకొచ్చి గాలం ఎత్తడేందాడు? మూతి లేకుండా చేస్తే బాగుండు అన్నీ. బుట్టలో ఉన్న వాళ్ళని ఎత్తుకపోవడం ఏంట్రా? సముద్రంలో చాలా ఉన్నాయి చేపలు లోకంలో, అక్కడ పోయి ఓలేసి పట్టుకో, గిన్నెొచ్చి గాలం వేసి ఒక్కరిని లాక్కపోతావేంటి? ఆ పని. అందుకే మనం ఇతర సంఘస్థులు మన దగ్గర నాట్ అలౌడ్. ఏ సంఘానికి పోతే రండి, ఏ చర్చి లేకపోతే రండి, ఎక్కడ మెంబర్షిప్ కాకపోతే రండి. ఒకవేళ ఇది బాగా నచ్చింది వస్తాము అంటే అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి రండి. ఇది మన సిద్ధాంతం. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మన పరిచర్య నిందింపబడకూడదు, మన సేవ నిందింపబడకూడదు. ఆయన ఎదుట మనమందరము పిలుపును స్వీకరించి పరిచర్యలో సాగి వెళ్ళాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతియన్స్ 2వ తిమోతి పత్రిక వచ్చేసాం, ముగిస్తున్నాము. 2వ తిమోతి పత్రిక తీయండి బిడ్డ, 4వ అధ్యాయము తీసారా? 2 తిమోతి 4th చాప్టర్ 5th verse. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. చూసారా, ఇది మనకు రాస్తున్నాడు పౌలు, తిమోతి అనే యవనస్తునికి రాస్తున్నాడు. ఆ తిమోతి అనే యవనస్తుల స్థితిలో మనమందరం ఉన్నాము. మనకేమని రాస్తున్నాడు అనగా, బిడ్డలారా, లోగోస్ గాస్పల్ సంఘ మందిరావరణములో నేటి ఆరాధనలో ఉన్న విశ్వాసులారా, శ్రమపడుము, సువార్తకుని పనిచేయుము, పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. రాస్తూ ఉన్నాడు, కేటగిరీస్ ఇస్తున్నాడు. శ్రమపడు, సువార్తికిని పనిచేయు, పరిచర్య సంపూర్ణముగా జరిగించిన వారున్నారా? 3 చూపిస్తా, నేను ముగించేస్తా. బాగా తెలుసు వాళ్ళు మనకు. ఒక చిన్న బిడ్డ చేసింది. ఆ బిడ్డ ఎవరు అంటే ఇశ్రాయేలు దేశపు చిన్నది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. చిన్న బిడ్డ చేసింది. ఒరే పెద్దోడా, నువ్వెందుకు చేయట్లే? చిన్న బిడ్డ చేసిందిరా, ఆ పిల్ల చేసిందిరా, దాన్ని చూసిన రోషం తెచ్చుకో.
బానిస, స్లేవ్ ఇశ్రాయేల్ దేశం నుండి పట్టుకొని వచ్చింది. నరాల్లో వాక్యం ఉంది చిన్నదానికి. అందుకే భయపడకుండా యజమానురాలుతో తెగించి మాట్లాడుతుంది. మన యజమానుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళితే బాగుపడతాడు. నువ్వు చెప్పగలవా? పిల్లల శబ్దం ఎక్కడది? నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? చెప్పకూడదు. నోట్లో చాక్లెట్ పెట్టబ్బా, అడుతుంటే ఎందుకు? వాక్యం సెలవిస్తాం. చిన్న బిడ్డ బానిసగా వచ్చింది. వేరే దేశం నుంచి వచ్చే స్లేవ్గా ఇంట్లో పనిపిల్లగా బతుకుతుంది. ఆవిడ ధైర్యంగా చెప్తా ఉంది. ఆ చిన్న బిడ్డ చెప్పిన ఒక్క సింగిల్ వర్డ్ దేశమంతా యెహోవాయే దేవుడు అని ప్రకటన జరిగింది. ఆమేన్. ఎవరు చెప్పారన్నమాట? చిన్న బిడ్డ. బుద్ధి లేదా? పెద్దోడివి. నెంబర్ 1. రెండవది చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం. ఒక పురుషుడు చెప్తున్నాడు 19వ అధ్యాయంలో. ఎవరైనా? జకయ్య. ఎవరైనంటే సుంకపు గుత్తదారుడు, మిత్తిలకిచ్చేటోడు, డబ్బుల్నే పంచప్రాణాలుగా కలిగిన వాడు. డబ్బే నా ప్రాణం, పైసమే హై పరమాత్మ అనే రకం. డబ్బుంటే చాలు. డబ్బు కింద పడితే తీసి కళ్ళకు మొక్కుతారు, దేవుడు కనబడితే దండం పెట్టరు. వీడేం భక్తో ఏమో. అర్థమైందా? డబ్బును మొక్కొద్దు, అన్నాన్ని మొక్కొద్దు, మనిషిని మొక్కొద్దు. మొక్కవలసింది దేవుణ్ణి మాత్రమే. భద్రం కాపాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, పైసే నాకు ప్రాణం, ముందే పైసే తర్వాతనే అన్నీ అనేవాడు జక్కయ్య. ఒక దినాన యేసుతో ఎన్కౌంటర్ జరిగింది. ఆయన ఏం చేశాడు చూద్దాం. చూడండి, తీసారా? 8వ వచనం 9వ వచనం చదవండి బిడ్డ. 19th చాప్టర్ 8th and 9th verse చదువు. ఆయనకి మైకు చదువుతాడు. అందుకు యేసు చదువు. నిలబడి ఇదిగో ప్రభువా, జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, చదువు బిడ్డ. చూసారు? నా ఆస్తిలో సగం, చిన్నారి ఆగు బాబు చదువుతాడు. నా ఆస్తిలో సగము బీదలెక్కించుచున్నాను. రైట్. ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు చాలు బిడ్డ. గుడ్. సగం ఆస్తి పూర్ ఫీడింగ్ కొరకు ఇచ్చేశాడు. సగం ఆస్తి. ఎవరికైనా బీదగా ఉన్నారు, కొంచెం వాళ్ళకి హెల్ప్ చేద్దామంటే పట సహకరిస్తున్నారు. మీకు నిండా వందనాలు. నా శిరస్సు వంచి అభినందిస్తున్నా. మీకు ఈ నెల 15 రోజుల్లో 3-4 సార్లు మీరు చేశారు. మీకు అప్పులు ఉన్నాయి నాకు తెలుసు, మీ ఇంట్లో అవసరత ఉంది నాకు తెలుసు, కొరతలు ఉన్నాయి నాకు తెలుసు, ఉద్యోగాలు సరిగా లేవు నాకు తెలుసు, జీతాలు సరిగా రావట్లేదు తెలుసు, ఇంక్రిమెంట్ కాలేదు నాకు తెలుసు. బట్ అయినా బీదల పరిచర్య కొరకు ముందుకు వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ. జక్కయ్యతో దేవునితో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగం బీదలకిచ్చేస్తా. ఉన్న సగం ఎవరెవరి దగ్గరనైతే నేను అన్యాయంగా తీసుకున్నానో, ఒకరి దగ్గర 100 తీసుకుంటే వారికి 400 ఇస్తా అంటున్నాడు. అట్ట పంచేసరికి నిల్ బ్యాలెన్స్ అయిపోయింది. ఒక్కనొక్కనికి ప్రార్థనలో మోకాలు ఎందుకు వంగుతలేదంటే డబ్బులు ఎక్కువైనాయి. గుడికి ఎందుకు వస్తలేరో తెలుసా? పైసలు ఎక్కువైనాయి. మందిరం అంటే ఎందుకు గుర్తులేదు అంటే తెలుసా? ఒకప్పుడు 10,000 జీతం, అమ్మ 10,000 అనటంలాం. ఇప్పుడు మా కామన్ ₹1,00,000 జీతం. కామన్ ₹1,00,000. బేసికే 40,000 అబ్బా. నిన్నగాక మొన్న పాస్టర్ మా డ్యూటీలో జాయిన్ అయింది. ఆమె బేసికే 40,000. పైసలకేం కొదవలేదబ్బా. హైదరాబాద్లో చాలా రోజుల నుంచి చెప్తున్నా, కుక్కను కొడితే పైసలు రాలుతాయి. కొట్టొస్తలేదు నీకు, కరెక్ట్ కొట్టు. తోక పట్టుకుని కొడుతున్నావు, అది కరుస్తుంది. అట్లా కాదు కొట్టేది. కొట్టే పద్ధతి నేను చెప్తారా, నేర్పిస్తా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. జక్కయ్య సగం ఆస్తి బీదలకు పంచాడు, సగం ఆస్తి అందరికి పంచేశాడు. నిల్ బ్యాలెన్స్ వచ్చేసింది. దెన్ యేసయ్య అంటాడు, నీవు నా కుమారుడివే. పైసల మీద ఉంది నిఘా. గుడొద్దు, బడొద్దు. అసలు భక్తి ఉంటే కదా గుడికొచ్చేది, అసలు దేవునికి ఇస్తే కదా గుడికొచ్చేది.
ఇక్కడ చూడండి ఎంత దాతృత్వం. పక్క పిసినారి ఇతడు, పిసినారి, పిసిరుగొట్టు, ఇంకేమంటారు అనండి. ఆడు అందరికి మంచి చేశాడు, భక్తిలో తెగ పండిపోయాడు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ దినాల్లో అనేకులకు లేదు. చిన్న బిడ్డ సువార్త చెప్పింది. రెండవది పిసిరిగొట్టి జక్కయ్య పురుషుడు సువార్తను చెప్పాడు, అన్యుడు సువార్తను చెప్పాడు. రెండవది. మూడవది ఒకరు చెప్పింది ఒక ఆవిడ తెగించి, గుడ్, వెరీ గుడ్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె జీవితమే సరిగా లేదు, చెప్పుకోవడానికి ఒక భర్త కాదు ఆమెకు, బతికే సరిగా లేదు. ఆమెను ఎవరు ఇష్టపడరు, ఊరు బయట ఉంది, ఎవరి గడబడకుండా ఊరు బయట గుడి చేసుకొని కాపురం చేస్తుంది. ఆ కాపురం కూడా మంచిది కాదు, ఆ పని కూడా మంచిది కాదు చెప్పుకోవడానికి. ఆవిడ వచ్చి ముందుకొచ్చి చెప్పింది, నీకేమైంది, నీకు అన్నీ బాగున్నాయి, వొకాబులరీ లాంగ్వేజెస్ వచ్చు, అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది, నీ చుట్టూ మనుషులు ఉన్నారు, నువ్వెందుకు చెప్పావు? నీ అవ్వ ఇంకా మారలే, అయ్య మారలే, అన్న మారలే, చెల్లి మారలే, తమ్ముడు మారలే, నీతో కొలిక్కు మారలే, రోజు కలిసి కూర్చొని భోంచేస్తావు లంచ్ అవర్లో, ఆమె మారలే, ఆయన మారలే. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పవు? ఇక్కడ చూడండి, తీసండి, ఆ రెఫరెన్స్ కూడా చదువుకొని రాసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29. ఆవిడేమంటుందో తెలుసా? ఆ ఊర్లోనికి వెళ్ళింది, నన్ను మార్చిన ఆయనను రండి చూడండి, నా పని వదిలిపెట్టేశా, ఆ కుండను బావి దగ్గర వదిలేసింది. అంటే ఆవిడ వ్యభిచారపు వృత్తి వదిలేసింది. కుండను పట్టుకొని, పాత్రను పట్టుకొని, కడవను పట్టుకొని నీళ్ల కొరకు వెళ్ళింది. ఏ రీతిగా వెళ్ళింది అంటే వ్యభిచారిగా వెళ్ళింది, పాపాత్మురాలుగా వెళ్ళింది. యేసుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత పాపమును వదిలింది. పాపము చచ్చి సమాధి చేయబడి నూతన స్త్రీగా ఆమె రిజరెక్షన్ అయ్యింది. ఆవిడ నూతన బలమును, పునరుత్థాన బలమును ఎరిగి ఊర్లోనికి వెళ్ళింది. ఇక్కడ నిన్నటి దాకా ఇప్పటిదాకా ఊర్లోనికి వెళ్ళే ముఖం ఆమెకు లేదు, కానీ తెగించి ధైర్యంగా వెళ్ళింది. నన్ను మార్చిన యేసు, నా జీవితాన్ని దీవించిన యేసు, నన్ను ఆశీర్వదించిన యేసు, రండి చూడండి. చెప్పగలవా? ఆవిడ చెప్తుంది, నువ్వెందుకు చెప్పవు? నువ్వెందుకు చెప్పవు? ఊక సొల్లు కబుర్లు, సీరియల్స్, ముచ్చట్లు. ఇద్దరు ఆడళ్ళు కలిస్తే ఇద్దరు మొగళ్ళ ముచ్చట్లు, ఇద్దరు మొగళ్ళు కలిస్తే ఇద్దరు ఆడళ్ళ ముచ్చట్లు. ఏం కాలం? మంచి కాలం కాదు అది. ముచ్చట్లు బంద్ చేయండి, ముచ్చట్లు బంద్ చేయండి, సీరియల్స్ బంద్ చేయండి, ఊరిక సెల్ ఫోన్ దరిద్రం అడబడేయండి. నేను ప్రార్థన చేస్తున్నా, అవుతుందో కాదో నాకు తెలియదు. మళ్ళీ అన్ని బేసిక్ ఫోన్లు వస్తే బాగుండు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. టచ్ ఫోన్లు వచ్చినాయి, టచ్ చేస్తే సీన్ మారే, టచ్ చేస్తే సీన్ మారే, టచ్ చేస్తే మనసంతా అట్రాక్ట్. టైం తెలియదు, ఆమె తెలియదు, పని తెలియదు. చేద్దాంలే చేద్దాంలే, ఇంకా టైం ఇప్పుడు 2 కదా, 3 గంటలు చేస్తా, 3 కదా, 4 గంటలు చేస్తా, 4 కదా, 5 గంటలు చేస్తా, 6 గంటలకు మీ కూడా వచ్చే అయిపోయి దినం గడిసే. ఎడబోయినావు? ఏడవలే. ఆ దరిద్రం దాంట్లో మూతి పెట్టినావు. ఏంటిదా దరిద్రంది చెప్పండి. ఆ ఫోన్ పక్కన పడేయండి, టీవీ పక్కన పడేయండి, సొల్లు కబుర్లు పక్కన పడేయండి. దేవుని పనిలో నిమగ్నంగా అండి. పిలుపును స్వీకరించి పరిచర్యలో ఉండండి. అది పునరుత్థానపు బలం. దాని వలన దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు, దేవుడు నీ బ్రతుకును ఆశీర్వదిస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూయండి, తీర్మానం చేసుకుందాం. దేవా, నీ పునరుత్థాన బలమును నేను ఎరిగి ఆలస్యము లేకుండా అనుసరిస్తా, సందేహము లేకుండా సాగిపోతా, పిలుపును స్వీకరించి పరిచర్యలో వెళుతా అని తీర్మానముతో మనము ప్రార్థన చేసుకుందాం. ఆ తీర్మానంతో నీవు నేను ముందుకు సాగగలిగితే గొప్ప భాగ్యము, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. తలలు వంచి ఎవరికి వారు తీర్మానం చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన తండ్రి, నీ దాసుని నిలబెట్టుకొని ఎన్నో విలువైనటువంటి మాటలు, హెచ్చరికలతో కూడుకున్న మాటలు, మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి మెలకువలను నేర్పించినటువంటి మాటలు తండ్రి. పునరుత్థాన బలమును ఎరగగలిగినట్లు, ధైర్యము కలిగి మా ఆత్మలను నీకు అప్పగించుకోగలిగినట్లు కృప దయచేయండి తండ్రి. బలహీన బిడ్డలను బలపరచండి. మరణమైన మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్నంత నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, భ్రష్టులమైపోకుండా
అల్ప విశ్వాసులం కాకుండా తండ్రి మరణం మట్టుకు నమ్మకమైనటువంటి పరిచర్య చేసి నీ రాజ్యంలోకి రాగలుగునట్లు ప్రతి క్షణం మీ ఆత్మ సహాయం మా సంఘానికి అనుగ్రహించమని మొరపెట్టుకుంటూ ఆరోగ్యాలు ఇచ్చి తండ్రి నీ సేవలో విరివిగా వాడుకొనమని ప్రాధేయపడుతూ ఎంతమంది నీ మాటలు గ్రహించారో వారి హృదయంలో బదిలపరుచుకొని నీ వాక్య ప్రకారం సత్ప్రవర్తన కలిగి బ్రతకగలుగుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు పునరుత్థానుడు మా ఆత్మల రక్షకుడు యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. దేవుని నామమున